ఎండతో విలవల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురునే కాదు వడగళ్ల వానకు సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ అందిస్తోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఏ స్థాయిలో మండిపోతున్నాయో మనం చూసాం. ఈ నేపథ్యంలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. భారీ వర్షాలకు సంబంధించి తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్కి రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఈ నెల 21, 22 తేదీల్లో ఇటు ఎల్లో అలర్ట్ తో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేస్తుంది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉండబోతుందనేది వివరించేందుకు నేను మీ ముందుకు వచ్చేసా. విజువల్స్ మీరు చూస్తున్నారు. వర్షాలు వస్తే కనుక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి సందడి వాతావరణం ఉంటుందో. అయితే మరి ముఖ్యంగా 21, 22 తేదీలో వడగండ్ల వానకు సంబంధించి కురిసే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏ ప్రాంతాల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది, ఏ రాష్ట్రంలో, ఏ జిల్లాలో, ఏ ప్రాంతాల్లో ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ ప్రిడిక్షన్ ఏంటి, భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఏ రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఏ మేరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఎల్లో అలర్ట్ ఉంది, ఎక్కడెక్కడ ఆరెంజ్ అలర్ట్ ఉంది, ఏ జిల్లాలో ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఒకసారి మ్యాప్లను చూసే ప్రయత్నం చేద్దాం. మీరు చూడొచ్చు ఇటు ఇండియన్ మ్యాప్కి సంబంధించి ఐఎండీకి సంబంధించి ఎస్ హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇది ఐఎండీ ఇస్తున్న మ్యాప్. మీరు చూస్తే కనుక ఇంపాక్ట్ ఇటు ఒడిశా నుంచి తమిళనాడుకి సంబంధించి అంటే ఉపరితల ఆవర్తనాలు ద్రోణుల ప్రభావం మాత్రమే కనిపిస్తోంది. ఈ ద్రోణులు ఉపరితల ఆవర్తనాలు కాస్త ఇంకా బలపడి ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూస్తే కనుక ఎటువంటి సినారీ ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గమనిస్తే ఇక్కడ ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు మాత్రం ఉంది. ఇవి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందా, తుఫానుగా పరిణమించే అవకాశం ఉందా, దాంతోపాటు ఎలా మారే అవకాశం ఉంది, ఒకవేళ రాబోయే రోజుల్లో మరింత బలపడే అవకాశం కనిపిస్తోందా, వీటన్నిటిని ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది RTV. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఉపరితల ఆవర్తనాలు ద్రోణుల ప్రభావంతో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆ రిపోర్ట్ని కూడా నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఈ రిపోర్ట్ని చూసే ప్రయత్నం చేయండి. ఇది భారత వాతావరణ శాఖ చెబుతోంది. థండర్స్టార్మ్, లైట్నింగ్, గస్టీ winds and hailstorms likely over many parts of central and east northeast India during 20th and 22nd March 2025 అంటూ ఇక్కడ చెబుతున్నప్పటికీ కూడా ఆ తర్వాత కూడా నేను ఒకసారి మీకు ఆ రిపోర్ట్కి వెళ్ళిపోయి మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను. ఇదంతా కూడా ఉష్ణోగ్రతకు సంబంధించి, టెంపరేచర్స్కి సంబంధించి. ఈ నేపథ్యం ఒకసారి మీరు చూడొచ్చు. ఇదిగోండి, ఇటు భారతదేశ వ్యాప్తంగా 19వ తారీఖు నుంచే కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం మనకి కనిపిస్తోంది. అయినప్పటికీ ఇదిగోండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇది కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానం, తెలంగాణ, రాయలసీమ, ఈ మూడు ప్రాంతాలకి కూడా ఇది 19వ తారీఖున 20, 21 నుంచి 22, 23 ఇక్కడ మీరు చూస్తే కనుక కోస్టల్ ఆంధ్రప్రదేశ్, యానం, కోస్తా ఆంధ్రకు అలాగే యానంకి 19, 20, 21, 22, 23 తేదీల్లో స్కాటర్డ్ రెయిన్స్ అంటూ చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడక్కడ వర్షాలు కురవచ్చు అంటూ కూడా. దాని తర్వాత తెలంగాణకు సంబంధించి 19, 20, 21, 22, 23 ఈ 3 రోజులు కూడా. ఆ తర్వాత రాయలసీమకు సంబంధించి 21, 22, 23 ఓకే సారీ తెలంగాణకు సంబంధించి 19, 20, 21, 22, 23 మరుసటి రోజులు ఇన్ఫాక్ట్ 19, 20, 21, 22, 23, 24 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 22, 23, 24 కూడా ఆంధ్రప్రదేశ్, కోస్తా ఆంధ్ర, అలాగే కోస్తా ఆంధ్ర, యానాంతో పాటు రాయలసీమకు సంబంధించి చెప్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మ్యాప్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాను నేరుగా. సో మ్యాప్లో మీరు చూస్తే కనుక ఇక్కడ నార్మల్గా గ్రీన్ ఇస్తున్నప్పటికీ కూడా మ్యాప్లోకి వచ్చే సందర్భానికి మ్యాప్లో వచ్చేటప్పటికి 22న ఎల్లో అలర్ట్ ఇచ్చింది ఇటు తెలంగాణకి అలాగే ఆంధ్రప్రదేశ్కి. మీరు గమనించవచ్చు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి. ఇక్కడ మీరు సింబల్ చూస్తే కనుక, ఇక్కడ మీరు సింబల్ చూసే ప్రయత్నం చేస్తే కనుక వర్షాలకు సంబంధించి సింబల్తో ఇన్నాళ్ళు కూడా ఇక్కడ మీరు చూస్తే ఈ మరి ముఖ్యంగా వడగాల్పులు లేకపోతే ఉష్ణోగ్రతలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భం. కానీ 22కి మాత్రం మీరు గమనిస్తే కనుక ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఏం చెబుతోంది, తెలంగాణకు సంబంధించి ఏ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది, ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఏ జిల్లాలో ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఆ తర్వాత నేను ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఓకే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సినారియో మీరు చూడొచ్చు. ఇక్కడ నార్మల్గానే మనకు కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించి ఇదిగోండి భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇచ్చిన రిపోర్ట్. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు 19వ తారీఖున 20వ తారీఖున
పొడి వాతావరణమే. అంటే ఈ రోజు రేపు కూడా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. 21వ తారీఖు నుంచి వాతావరణ మార్పులు ఉండబోతుందని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో మీరు గమనిస్తే 21వ తారీఖున ఉరుములు మెరుపులు అలాగే ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది. రిమెంబర్ 21 నుంచి మాత్రం భారీ వర్ష సూచన జారీ చేస్తుందని చెప్పుకోవాలి. ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్, సిద్ధంగా ఉండండి అంటూ కూడా. ఇది అలర్ట్ తగ్గచ్చు పెరగచ్చు, ఎందుకంటే వాతావరణ సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటాం. అక్కడ మార్పుల దృష్ట్యా ఒకసారి బలపడుతూ ఉంటుంది, బలపడి ఆవర్తనాలు కాస్త బలపడి ఎటువంటి సినారియో ఇన్ఫాక్ట్ వాయుగుండాలుగా మారే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అటువంటి అంటే అల్పపీడనాలు, ఆ తర్వాత వాయుగుండాలు ఇలా మారే అవకాశం ఉంటుంది. ఒకసారి బలహీనపడింది అనుకోండి, నార్మలైజ్ అయిపోతూ ఉంటుంది. ఒకసారి తుఫాన్లు కూడా బలహీనపడిపోతూ ఉంటాయి. అల్పపీడనాలుగానో లేకపోతే వాయుగుండాలుగానో బలహీనపడిపోయి తగ్గిపోతూ ఉంటాయి ఆ ముందు రోజు అటువంటి సందర్భాల్లో. సో ఈ ప్రస్తుతానికైతే మాత్రం ఎల్లో అలర్ట్ మాత్రం ఇచ్చింది. కానీ 23వ తారీఖున మీరు గమనిస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఉరుములు మెరుపులు గంటకు 30 నుంచి కాదు ఏకంగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, వడగళ్లతో వర్షాలు. ఒక్కసారి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ కుదిరితే రైతులకు సంబంధించి, ఎందుకంటే చాలామంది ఈ అకాల వర్షాలకు సంబంధించి భయపడిపోతూ ఉంటారు, అలాంటి వాళ్ళకి అలర్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు 23వ తారీఖున భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇస్తున్న సందర్భం ఇదిగోండి. ఇక్కడ 23వ తారీఖున మాత్రం ఒక్కసారి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎక్కడెక్కడ అంటే కనుక నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మరి ముఖ్యంగా మనం అలర్ట్స్లో చూసుకుంటూ ఉంటాం. అలర్ట్స్లో ప్రధానంగా మనకి మొట్టమొదట కనిపించేది రెడ్ అలర్ట్ ఉంటుంది. ముందుగా మనకి రెడ్ అలర్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత ఎల్లో అలర్ట్. అంటే ఇది ఫస్ట్, ఇది అన్నిటికన్నా హైయెస్ట్, ఆ తర్వాత సెకండ్ హైయెస్ట్, తర్వాత మూడో హైయెస్ట్ ఇది. సో ప్రెసెంట్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్లో అలర్ట్ కొన్ని ప్రాంతాలకు ఉంది, ఆరెంజ్ అలర్ట్ కొన్ని ప్రాంతాలకు ఉంది. ఒకవేళ వాతావరణ మార్పులు కనుక అక్కడ ఇంత బలపడింది అనుకుందాం, అల్పపీడనాలు మరి ముఖ్యంగా ఆవర్తనాలు కావచ్చు, ద్రోణులు కావచ్చు బలపడితే ఈ ఆరెంజ్ అలర్ట్ కాస్త రెడ్ అలర్ట్గా మారినా పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది ఇటు తెలంగాణకు. దీంతో పాటు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోందనేది మీరు గమనిస్తే కనుక ఇక్కడ ఇదిగోండి. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా చెప్పుకొచ్చింది భారత వాతావరణ శాఖ. ఇటు ఉపరితల ద్రోణి ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు, దక్షిణ ఛత్తీస్గఢ్ అంతర్భాగంగా సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందంటూ కూడా. ఇది ఎక్కడ ఒడిశాకి అలాగే దక్షిణ ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇక్కడ చెప్తున్న పరిస్థితి. దాంతోపాటు ఉపరితల ద్రోణి మరట్వాడ నుంచి దక్షిణ తమిళనాడుపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు అంతర్గత కర్ణాటక మీదుగా సగటున సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ యానంలలో ఆగ్నేయ మరియు నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయంటూ కూడా ఇటు చెబుతున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది, భారత వాతావరణ శాఖ అంచనాలు ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. భారత వాతావరణ శాఖ ఇదిగోండి కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్కు అలర్ట్నిచ్చింది. ఒకసారి అలర్ట్ని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అని యానాం, ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర అలాగే యానాంకి సంబంధించి చూసుకుంటే 19, 20, 21 ఈ 3 రోజులు కూడా డ్రై వెదర్ వాతావరణం పొడిగానే ఉంటుందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత చూసుకుంటే అంటే 22 నుంచి లైట్ టు మోడరేట్ రైన్ ఆర్ థండర్ షవర్స్ ఎట్ ఫ్యూ ప్లేసెస్ లైక్లీ అని చెబుతూనే థండర్ స్టార్మ్ అకంపైన్డ్ విత్ లైట్నింగ్ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, స్ట్రాంగ్ సర్ఫేస్ విండ్స్ విత్ విండ్ స్పీడ్ 30 to 40 km/h లైక్లీ ఎట్ ఐసోలేటెడ్ ప్లేసెస్, నో లార్జ్ చేంజ్ ఇన్ మాక్సిమం టెంపరేచర్స్ ఆర్ లైక్లీ అని చెబుతోంది. అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఇటు ఆంధ్రప్రదేశ్కి వాతావరణ హెచ్చరికలు, వాతావరణ
వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ పరిస్థితి దాదాపుగా ఆ మరుసటి రోజు కూడా కంటిన్యూ అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఎప్పుడు 22 ఉదయం 8:30 నుంచి 24 ఉదయం 8:30 వరకు కూడా. ఎన్ని రోజులు కంటిన్యూ అవకాశం ఉందంటే కదా 2 రోజులు. అలాగే ఇదే పరిస్థితి ఇటు దక్షిణ కోస్తా ఆంధ్రాకి కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. దాంతోపాటు రాయలసీమకు సంబంధించి రాయలసీమలో అయితే రాయలసీమతో పాటు ఇటు ఈ 3 ప్రాంతాలకి కూడా ఆ మరుసటి 2 రోజులు 24, 25లో కూడా అక్కడక్కడ 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కంటిన్యూ అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఏ జిల్లాల్లో ఎటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉందనేది ఒకసారి జిల్లాల వారీగా చూసే ప్రయత్నం చేద్దాం. జిల్లాల వారీగా అలర్ట్స్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ. మీరు గమనిస్తే కనుక శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం అలాగే విజయనగరం ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎల్లో అలర్ట్ మీకు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్కి భారత వాతావరణ శాఖ. ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే మనకి thunderstorm combined with lightning likely at isolated places, gusty winds with wind speed 30 to 40 km/h likely at isolated places. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపుగా ఇదే పరిస్థితి మరుసటి రోజు అంటే 22 ఉదయం 8:30 నుంచి 24 ఉదయం 8:30 వరకు కంటిన్యూ అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇదే పరిస్థితి ఇటు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే విజయనగరం, విశాఖపట్నం, శ్రీ అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, వాటితో పాటు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వాటితో పాటు వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి, చిత్తూరు, ఈ జిల్లాలు ఇప్పుడు నేను చెప్పిన జిల్లాలన్నిటి కూడా 2 రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్కి సంబంధించి మాత్రం 24 తారీఖున అంటే 23 ఉదయం 8:30 నుంచి 24 ఉదయం 8:30 వరకు కూడా కంటిన్యూ అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేస్తుంది వాతావరణ శాఖ. ఇటు తెలంగాణకు మాత్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది 23వ తారీఖుకు సంబంధించి. సో ఈ నేపథ్యంలో ఒకసారి నేను జూమర్ సాయంతో నేను చూపించే ఒకసారి ఆ ప్రిడిక్షన్ ఎలా ఉందనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే దీని ఒకసారి నేను రిలోడ్ చేసే ప్రయత్నం చేస్తాను ఈ గ్యాప్లో, సో దట్ మనం ఓకే ఇది ఒకసారి 15th 19th 8:30 స్టార్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దాం ఎలా ఉండే అవకాశం ఉందనేది. మీరు చూడొచ్చు మ్యాప్లో 19th సంబంధించి పెద్దగా మార్పులు మనకేం కనిపించట్లేదు. 19వ తారీఖున సాధారణంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇటు చెప్పినట్టుగా ఇటు కర్ణాటక, అలాగే తమిళనాడు ఇలా కాస్త ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావం మాత్రం అక్కడక్కడ ఉంది. 20కి నార్మల్గానే కనిపిస్తోంది. 21కి సంబంధించి కూడా దాదాపుగా నార్మల్గానే ఉండే అవకాశం ఉందని భావించవచ్చు. మీరు చూస్తే కనుక ఇటు సైడ్ కాస్త ఇంపాక్ట్ ఆకాశం మేఘావృతం ఉంది. అక్కడక్కడ గట్టిగా కాస్త మబ్బులు మనకు కనిపిస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి 21 నుంచి. అదిగో ఆ తర్వాత 22కు సంబంధించి ఆకాశం మేఘావృతం ఉంటుంది అక్కడక్కడ పాక్షికంగా. దాంతోపాటు అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 22 నుంచి బహుశా 22 నుంచి క్లైమేట్లో మార్పులు కాస్త మనకు కనిపిస్తున్నాయి. 21 సాయంత్రం నుంచి మనకి అదుగు కాస్త వర్షాలకు సంబంధించి మబ్బుల వాతావరణం మనకు కనిపిస్తోంది. 21 నుంచి మాత్రం కాస్త ఇంపాక్ట్ ఇటు ఆంధ్రప్రదేశ్ మీద మనకు కనిపిస్తోంది. సో అది ఇక్కడ జూమర్ సాయంత్రం మనం చూసాం. ఒకసారి విండి సాయంత్రం చూసే ప్రయత్నం చేద్దాం. విండి ఏం చెప్తున్నాను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విండికి సంబంధించి మనం చూస్తే కనుక ఇదిగోండి ఇండియాకు సంబంధించి. ఈ నేపథ్యంలో ఒకసారి మనం నేరుగా ఆంధ్ర అలాగే తెలంగాణకి వెళ్ళిపోదాం. హియర్ ఇట్ ఈస్. సో ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక నేను ప్లే చేస్తున్నాను. సో నేరుగా మనం 21కి వెళ్ళిపోదాం. 21 12 PM నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. సో లెట్స్ సీ. మీరు చూడొచ్చు ఇదిగోండి నార్మల్గా మనకు కనిపిస్తుంది. కాస్త ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలు 21 నుంచి. కానీ 22కు సంబంధించి చూసుకుంటే మనకి ఒకసారి రెయిన్ అండ్ థండర్ సంబంధించి కూడా నేను ఆన్ చేస్తాం. ఓకే సో ఒకసారి 21 నుంచి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి మీకు కాస్త ఇదంతా కూడా వర్షాలకు సంబంధించి మీకు అలా బ్లింక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇదిగో అంటే మనకి 22నైతే మాత్రం కాస్త ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. విండి ప్రకారం చూసుకుంటే ఒకసారి 22న కాస్త 22ను మీరు గమనిస్తే కనుక ఒకసారి చూడండి. 22కు సంబంధించిన మాట్లాడుకున్న పక్షంలో దాదాపుగా ఓకే ఇదిగో మీరు చూస్తే 22 మధ్యాహ్నం 12 తర్వాత మనకి ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. విశాఖపట్నం, విజయవాడ, దాంతోపాటు ఇటు మాచర్ల ఇలా
ఒంగోలు, నెల్లూరు అంటే కోస్టల్ బెల్ట్లో దాదాపుగా కోస్టల్ బెల్ట్లో మనకు కనిపిస్తుంది బాగా ఆ ఇంపాక్ట్ అనేది 22వ తారీఖున. ఆ తర్వాత చూసుకుంటే 23కి సంబంధించి కాస్త ఒక్కసారి కాస్త వెనక్కి వెళ్దాం. ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. 22 సో 22 మనకి 4 గంటల తర్వాత 4 గంటల ప్రాంతంలో మీరు చూస్తే హైదరాబాద్, దాంతోపాటు ఈ మహబూబ్ నగర్కి సంబంధించి కాస్త వరంగల్, అలాగే రామగుండం ఈ ప్రాంతాల్లో కాస్త ఇంపాక్ట్ అయితే కనిపించే అవకాశం ఉంది. దాంతోపాటు మళ్ళీ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 23 మనకి తెలంగాణ మీద ఇంపాక్ట్ ఉంది కాబట్టి కాస్త నేను 23, 24కి సంబంధించి విండి ప్రకారం చూసుకుంటే బహుశా 22వ తారీఖున ఎక్కువగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. బహుశా 23 కూడా మనకు కనిపిస్తోంది. 23 అక్కడక్కడ ఆ ప్రభావం కనిపిస్తోంది. 24కి కాస్త నార్మలైజ్ అయ్యే అవకాశం ఉందనే చెప్పుకోవాలి. కానీ ఎక్కడక్కడ ఉరుములు మెరుపులు వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే మాత్రం ప్రిడిక్షన్గా మనం భావించవచ్చు. సో మొత్తంగా చూసారుగా ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఎటువంటి కబురును అందించిందనేది. ఇటు ఉపరితల ఆవర్తనాలు, దాంతోపాటు ద్రోణుల ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దానికన్నా మరీ ముఖ్యంగా ఈ 2-3 రోజులు, ఎందుకంటే 21 నుంచి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది భారత వాతావరణ శాఖ అంచనా ఉంది. కాబట్టి ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి, ఇంతకీ బలపడుతోందా బలహీనపడుతోందా, బలపడితే ఎటువంటి అలర్ట్కి వెళ్ళే అవకాశం ఉంది, బలహీనపడితే ఉన్న అలర్ట్ తగ్గే అవకాశం ఉందా, దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది, ఎవరికి ఎటువంటి అలర్ట్స్ ఇస్తోంది, దాంతోపాటు ఎటువంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో ఇంపాక్ట్ చూపించవచ్చు, ఏ ప్రాంతాల్లో ఇంపాక్ట్ చూపించవచ్చు, ఏ రాష్ట్రంలో ఏ మేరకు ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మొత్తంగా అయితే మాత్రం మీ ప్రాంతాల్లో, ఎందుకంటే మేము ఇస్తున్న ప్రిడిక్షన్ మేము చూస్తున్న ప్రిడిక్షన్ అయితే భారత వాతావరణ శాఖ ఇస్తున్న డీటెయిల్స్ ప్రకారం, దాంతోపాటు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. సో మీ ఏరియాలో ఎటువంటి క్లైమేట్ ఉంది, మీ ఏరియాలో ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనేది మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ మాకు కూడా అనలైజ్ చేసుకోవడానికి, క్యాలిక్యులేట్ చేయడానికి మాకు కూడా ఆధారంగా ఉంటుంది. సో మీ అభిప్రాయాన్ని తప్పకుండా మాత్రం మర్చిపోకుండా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇది భారత వాతావరణ శాఖ 2 తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు సంబంధించి చల్లటి కబుర్ని అందించిందని చెప్పుకోవాలి. మీకేమనిపిస్తోంది అనేది కామెంట్ చేయండి. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School.